ఏంటి అందరూ ఉన్నారని వాయిస్ లేస్తుంది? బయటకొస్తే పులి, ఇంట్లో ఉంటే పిల్లి. వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. చిచి, పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏంటో, ఈరోజు అన్నీ ఇలాంటివి ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఏమైందమ్మా? ఒక్కరోజు అందరం కలిసి భోంచేస్తే ఏమవుతుంది? నాకేం కాలేదు. ఇక్కడ కూర్చొని తినటానికి ముద్ద దిగట్లేదు. మీకేం కాలేదని అబద్ధం చెప్తున్నారు కానీ మీ మొహం చూస్తేనే తెలుస్తుంది లోపల కుళ్ళు ఎంత ఉందో. మాకేం కుళ్ళు లేదు. అయితే మరి ఎందుకు గొణుగుతున్నావు? నాన్న, చాలా గొడవ ఆపండి. మేము ఇక్కడ ఉండడం ఎవరికి ఇష్టం లేదు, అందుకే మేము వెళ్ళిపోతాం నాన్న. మామయ్య, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నా కోసం ఉండాలి మామయ్య, ప్లీజ్. చూడు, అన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా భోంచేస్తున్నారు, కానీ మనం మాత్రం గొడవ పడుతూ కూర్చున్నాం. తర్వాత డాన్స్ కాంపిటీషన్ ఉంది. ఇలాగే ఫీల్ అవుతూ కూర్చుంటే నాకు లేట్ అవుతుంది. భోజనం చేద్దామా? నాకు ఆకలిగా కూడా ఉంది. భోజనం కూడా సిద్ధంగా ఉంది. లేట్ చేస్తే చల్లారిపోతుంది. అలాగే అమ్ము డాన్స్ పర్ఫార్మెన్స్ మిస్ చేయకూడదు. త్వరగా కానివ్వండి. నేను మా ఇంట్లో వాళ్ళతో మాత్రమే కలిసి భోంచేస్తాను. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు భద్రావతి? అంతా ఇంట్లో వాళ్ళే కదా. మీరు అధిక ప్రసంగం చేయకండి. నా ఉద్దేశం ఇక్కడ అందరికీ అర్థమైంది. అర్థమైంది అత్తయ్య, బాగా అర్థమైంది. కానీ ఒక్కరోజు మన మధ్య ఉన్న కోపం, మనస్పర్ధలు అన్నీ పక్కన పెట్టి అమ్మ కోసం ఇక్కడికి వచ్చాను. మన ఫ్యామిలీ ఎందులోనూ తగ్గదని చెప్పడానికి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం మన ఫ్యామిలీ యొక్క బాధ్యత. మీకు నాతో కలిసి భోజనం చేయడం ఇష్టం లేదని చెప్పండి, కానీ అసలు భోజనమే చేయనని చెప్పకండి. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక మైక్ తీసుకొని ఇస్తాను. స్టేజ్ మీదకి వెళ్ళి ఫ్యామిలీ యొక్క గొప్పతనం చెప్పు, సరిపోతుంది. అమ్మా ప్లీజ్ అమ్మా, నువ్వు ప్రామిస్ మాత్రమే చేస్తావు, దాన్ని నిలబెట్టుకోవడం తెలీదు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలుసా? అసలు నువ్వు నాకు అమ్మవేనా? అటు చూడు, నా ఫ్రెండ్కి వాళ్ళమ్మ అన్నం ఎలా తినిపిస్తుందో, నువ్వేమో ఇక్కడ గొడవ చేస్తున్నావు. ఇప్పుడేంటి? నీకు అన్నం తినిపించాలి అంతే కదా? తినిపిస్తాను. నా చేత్తోనే నీకు అన్నం తినిపిస్తాను. నేనిప్పుడు అందరికీ వడ్డిస్తాను. అందరూ భోజనం చేయాలి. అమ్మా, నువ్వు కూడా. నీకు వేరే దారి లేదు.